నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజలు భయంతో బయటకు పరుగులు. ఆరవ రోజు వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. గరుడ సేవలో భాగంగా శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వైసీపీ సోషల్ మీడియాపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణ. అనంతపురం జిల్లాలో విషాద ఘటన. రుద్రంపల్లిలో మిద్దె కూలి ముగ్గురి దుర్మరణం. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు, గోదావరికని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో భూమి కంపించింది. 7:30 గంటల సమయంలో 2-3 సెకండ్లు ఒక్కసారిగా భూమిలో కదలికలు వచ్చాయి. హన్మకొండ హంటర్ రోడ్డులోని దీన్ దయాల్ నగర్, విద్యుత్ నగర్లోని స్థానిక ప్రజలు భయంతో ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. వంటగదిలోని గిన్నెలు కింద పడ్డాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన గరుడ సేవను పురస్కరించుకుని శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకువెళ్లారు.
పార్టీ సభ్యత్వ ప్రక్రియ వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిభావంతంగా నిర్వహించాలని తెలిపారు. నాయకత్వంలో సొసైటీలు, మార్కెట్ యార్డు అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులు భర్తీ చేయాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరి ప్రభుత్వం ఏర్పడి 5.5 నెలలు అవుతా ఉంది. ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి నీటి వినియోగదారుల సంఘాలు, వాటి తర్వాత కోఆపరేటివ్ సొసైటీలు, పిఎస్సిఎస్లు, అదేవిధంగా మార్కెట్ యార్డులు, ఇవన్నీ కూడా పదవులు భర్తీ చేయాలని చెప్పి షెడ్యూల్ తయారు చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఒక నెల రోజుల పైన అయింది, నెల వారం రోజులు, 40 రోజులు దగ్గర అవుతా ఉన్నాయి. సభ్యత్వ నమోదు కూడా మొదలయ్యి ముందుకు సాగుతూ ఉంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వం 6,500 ఉన్నాయి. దగ్గరగా 1000 సభ్యత్వం చేయాలి. ఇక్కడ ఏ గ్రామాల్లో ఎంత సభ్యత్వం అయింది, అసలు మొదలు పెట్టకుండా మొక్కుబడిగా మొదలుపెట్టిన గ్రామాలు ఏవి, సభ్యత్వం స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గ్రామాలు ఏవో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. వీటన్నిటి కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. గ్రామాల వారికి ఉందా ఇప్పుడు మన దగ్గర పంపించడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 10 రోజులు ఈ అంశం మీద దృష్టి పెడితే మనం వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సజ్జల భార్గవ్ డ్రైవర్ సుబ్బారావును మఫ్టీలో వచ్చిన పోలీసులు రహస్యమైన చోటుకు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం కోసం అమాయకులను హింసిస్తున్నారని అంబటి రాంబాబు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగానే భార్గవ్ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ పొందుతున్నారని అన్నారు. యామర్తి సుబ్బారావు, ఇతను వృత్తి డ్రైవింగ్. గత 5 సంవత్సరాల నుంచి మా సోషల్ మీడియా యొక్క హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్, ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్, ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్లి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగాయి. సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని, ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, ఆగిరిపల్లి మండలం. నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్లి మఫ్టీలో ఈయన్ని కొన్ని వివరాలు అడిగారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు, ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు, ఒత్తిడి చేశారు. నాకు తెలియదు సార్, ఆయన అయితే లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోర్డ్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని, ఆ 2 కానిస్టేబుల్స్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ 2 ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాప్, ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడి నుంచి కొంత దూరం తీసుకువెళ్లి
ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్లో అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. దాంతోపాటు ఇంకా 3 ఉన్నారంట, ఎవరో నిందితులు లాంటి వాళ్ళు, ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు. ఈయన్ని చిత్రహింసలుగా చేశారు. నిన్నంతా కూడా విపరీతంగా కొట్టారు. సుమారు 2-2:30 దాకా కొట్టి కాళ్ళ మీద చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొట్టి మళ్ళా 2:30 తర్వాత మళ్ళా ముసుగేసి తీసుకొచ్చి, అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారిగట్ట బెడ్ లేవని తిప్పి పంపించేశారు. ఇన్ని దెబ్బలు తగిలినా కూడా. దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు సజ్జల భార్గవ్ని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు, తప్పులేదు. బ్రతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామర్తి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు. ఇది మోస్ట్ ఇల్లీగల్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.